ఛానల్ని ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ పొందడం కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈరోజు మనం వీడియో ద్వారా మన ఫోటోలోని అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా రిమూవ్ చేయవచ్చో చూద్దాం. దానికోసం ఏంటంటే మన ప్లే స్టోర్ నుంచి ఏంటంటే మనం రిమూవర్ అనే ఒక యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా అంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్లో రిమూవ్ అని చెప్పి లేదంటే రిమూవర్ అని చెప్పి మనం టైప్ చేసినట్టయితే రిమూవ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ఫోటో అని చెప్పి ఈ విధంగా మనకు ఒక యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యాప్ వచ్చిన తర్వాత మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే ఈ యాప్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది. దీంట్లో ఇక్కడ స్టార్ట్ పైన మనం క్లిక్ చేసినట్టయితే మనం గ్యాలరీ నుంచి ఏదైనా మనకు ఏ ఫోటో నుంచి అయితే మనం అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేయాలనుకుంటామో ఆ ఫోటోని మనం సెలెక్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే క్విక్ ఎరేజ్ అంటే ఏంటంటే దీంట్లో ఇక్కడ క్విక్ ఎరేజ్ తీసుకొని క్విక్ బ్రష్ మనం తీసుకున్నట్టయితే డైరెక్ట్గా ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ నాకు వద్దు అనుకుంటే దానిపైన మనం జస్ట్ సెలెక్ట్ చేసి రబ్ చేసినట్టయితే అది వెళ్ళిపోతుంది అనమాట. సో అది ఎరేజ్ అయిపోతుంది. ఇది కాకుండా ఇక్కడ ప్లస్ అనే ఒక ఆప్షన్లో మనం చూసినట్టయితే ఏంటంటే క్విక్ ఎరేజ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ క్విక్ ఎరేజ్లో క్విక్ బ్రష్ తీసుకున్నాం ఇంతకుముందు. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఫైన్ రిమూవర్ ఉంది, క్లోన్ స్టాంప్ ఉంది. ఈవెంట్ కూడా చూద్దాం. ఈ ఫైన్ రిమూవర్ అంటే ఏంటంటే దీంట్లో ఈ బ్రష్ తీసుకోవచ్చు, లేదంటే లాసో టూల్ తీసుకోవచ్చు, ఎరేజర్ తీసుకోవచ్చు, లేదంటే అడ్జస్ట్మెంట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ని బట్టి కూడా మనం ఎరేజ్ చేసుకోవచ్చు కూడా. ఈ లాసో టూల్ ఏంటంటే ఈ ఫోటోషాప్ తెలిసిన వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. సో ఈ విధంగా ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే చేసినట్టయితే ఈ ఏంటంటే మనం ఓకే చేసిన అంటే సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో మనం ఇదేంటంటే మనం జాగ్రత్తగా చేసినట్టయితే జాగ్రత్తగా రిమూవ్ అవుతుంది అనమాట. సో మనం ఎక్స్ట్రా మనం సెలెక్ట్ చేస్తే ఎక్స్ట్రా పార్ట్ కూడా రిమూవ్ అవుతుంది. సో దాన్ని ఎంత జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఇక్కడ అంత జాగ్రత్తగా అంత నీట్గా అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకో ఆప్షన్ క్లోన్ స్టాంప్ అనేది ఉంది. ఈ క్లోన్ స్టాంప్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి క్లోన్ స్టాంప్లో. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుల్ అనేది తీసుకొని ఇక్కడ ఒకసారి సెలెక్ట్ చేసి ఇక్కడ డ్రాగ్ చేసినట్టయితే ఈ పర్సన్ ఇక్కడ క్లోన్ అయ్యి ఇక్కడ నిల్చున్నట్టుగా మనకు చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేయొచ్చు ఈ యాప్తో, లేదంటే మనం యాప్ని అంటే ఈ యాప్ ద్వారా వేరే ఒక ఆబ్జెక్ట్ని మనం క్లోనింగ్ కూడా చేయవచ్చు అనమాట. సో క్విక్ ఎరేజ్ అనేది చూద్దాం. ఒకవేళ మనకి నచ్చలేదు అనుకోండి, క్విక్ ఎరేజ్ తీసుకొని క్విక్ బ్రష్ తీసుకొని ఒకసారి ఇదంతా సెలెక్ట్ చేసి రబ్ చేసినట్టయితే ఇదంతా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కూడా మనకు కొన్ని అన్వాంటెడ్ వచ్చింది ఆబ్జెక్ట్స్ ఇక్కడ క్రియేట్ అనమాట. సో ఇది సెలెక్ట్ చేసి తీసేసినట్టయితే ఇది వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఎక్కడైతే మనకు నచ్చిన ఆబ్జెక్ట్స్ మన ఫోటోలో ఉన్నాయో అవి జస్ట్ సెలెక్ట్ చేసి రిమూవ్ చేసి అది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయే విధంగా మనం చేయొచ్చు అనమాట. సో ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అందరికీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.